ఇవి ఎగ్జామ్ క్వశ్చన్స్ నాన్న. ఓకేనా? వాట్సాప్ ఎలానే ఇచ్చుకోవచ్చు, మనకు అవసరం లేదు. మన మెయిన్ కండిషన్ తెలుసా, కోడింగ్ డికోడింగ్ ఇస్తే వాడు ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏ ప్యాటర్న్లో ఇచ్చాడు, సేమ్ ప్యాటర్న్ రిపీట్స్ ద ఆన్సర్స్. ఆ ప్యాటర్న్ కనిపెట్టండి, ఆన్సర్ ఎడ్వేట్ చేసేసుకోండి. మనకు దీంట్లో దగ్గర దగ్గర 7 to 8 మోడల్స్ ఉన్నాయి. 8 మోడల్స్. ఒక్కొక్క మోడల్ మీరు ఓకే అంటే ఐ విల్ గో ఫర్ ద నెక్స్ట్ మోడల్. ఓకేనా? కొంచెం టైం తీసుకుందాం, తొందర ఏమి లేదు. ప్రతి మోడల్ చూసుకోవాలి దీంట్లో, ఎందుకంటే కోడింగ్ డికోడింగ్ అనేది బిట్ పడకుండా ఉంటుంది, ఎంబీడెడ్ కూడా కలిసి రెండు ఉన్నాయి. సో కెన్ ఐ గో ఫర్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాను. ఇట్లా ఎలా గుర్తుపెట్టుకోవాలి ఆపోజిట్ అంటే కొన్ని నేమ్స్ పెడదామ్మా, అది ముందు మీకు ఐడియా ఉండొచ్చు. సో ఏకి జెడ్కి ఆపోజిట్ ఆజాద్ అని రాసుకోండి. అంటే జెడ్ అనేది సౌండ్ వస్తుంది మనకి, ఆజ్ ఆజ్ అంటే ఏకి జెడ్, జెడ్కి ఏ, అర్థమవుతుంది, ఆజాద్. తర్వాత బికి అబ్సల్యూట్లీ, అంటే బికి వై సౌండ్ వస్తుందా, బాయ్, బిఓ వై, వై సౌండ్ వస్తుంది కదా. బికి ఆపోజిట్ ఏంటి, వై, వైకి ఆపోజిట్ డి. కన్ఫ్యూజ్ కావద్దు, ఏకి జెడ్, కానీ ఈ జెడ్ అనే పదవద్దు, గుర్తుపెట్టుకోండి. ఏ జెడ్ అంటే ఏం రావాలి, ఆజాద్. మళ్ళీ డి పెట్టుకోకండి, ఆజాద్, జెడ్ సౌండ్ వస్తుంది, క్లియర్. బికి వై సౌండ్ వస్తుంది. తర్వాత సిఎక్స్ కి క్రక్స్ మా, క్రక్స్ అంటే సికి ఎక్స్, ఎక్స్ కి సి, ఆపోజిట్ సౌండ్ చూడండి మీరు ఒకసారి. తర్వాత డికి డబ్ల్యూ మా, దీన్ని మీరు చాలా డౌన్ పెట్టుకుంటారు, వద్దు డౌరీ పోండి. డౌ మళ్ళీ డిఓవిఎస్ వస్తుంది కాలబడి మళ్ళీ పంచాయతీ, డౌరీ రాసేసుకోండి మా. డబ్ల్యూ సౌండ్ వస్తుంది, డౌ, డౌరీ, డబ్ల్యూ సౌండ్ వస్తుంది కదా. డికి ఆపోజిట్ ఏంటి, డబ్ల్యూ, డబ్ల్యూకి ఆపోజిట్ డి. తర్వాత ఈవిఎం గుర్తుందా, ఈవీఎంస్ లేకుంటే ఈవీవీ సత్యనారాయణ, నాట్ బిగ్ ఇష్యూ, మీ ఇష్టం తీసుకోవచ్చు. ఇంకా బాగా చెప్పింది నాన్న.